హాయ్ అండి, వెల్కమ్ టు అంబటీస్ ఎడ్యుకేషన్. మనం లాస్ట్ తెలంగాణ హిస్టరీ క్లాస్లో శాతవాహనాస్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఏ కింగ్ స్టార్ట్ చేశాడు, ఎలా ఎండ్ అయింది అనే దాని గురించి మనం చూసాం. అండ్ ఈ క్లాస్లో శాతవాహనాస్ రూల్ ఎండ్ అయిపోయాక అంటే ఏ కింగ్డమ్స్ వచ్చినాయి, ఎవరు రూల్ చేశారు అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ ఇన్ దట్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ శాతవాహనాస్ రూల్ మెనీ ఫ్యూడటరీస్ డిక్లేర్ దేర్ ఇండిపెండెన్స్. ఏంటి, వాళ్ళ కింద వర్క్ చేసిన, వాళ్ళ కింద పని చేసిన సామంతరాజులందరూ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఓకే, అండ్ ఇన్ దట్ ద మెయిన్ కింగ్డమ్స్ ఆర్ ఇక్ష్వాకు కింగ్డమ్ అండ్ బృహత్ పలాయనాస్, ఆంధ్రగోత్రజాస్, శాలంకైనాస్, విష్ణుకుందిన్స్. ఏంటి, ఈ ఐదుగురు అంటే వీళ్ళు ముఖ్యమైన కింగ్డమ్స్. ఓకే, వాళ్ళ తర్వాత ఏర్పడ్డ కింగ్డమ్స్లో ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు. ఓకే, వీళ్ళలో ఇప్పుడు మనం ఇక్ష్వాకు డైనాసిటీ గురించి డిస్కస్ చేసాం. ఓకే, అండ్ దే ఆర్ రూల్డ్ ఫ్రమ్ గుంటూరు రీజన్ టు కృష్ణా రీజన్. ఓకే, ఏంటి, వీళ్ళు గుంటూరుని, కృష్ణా రీజన్ని రూల్ చేయడం జరిగింది. అండ్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ శ్రీపర్వతీయ ఆంధ్రాస్. వీళ్ళని శ్రీపర్వతీయ ఆంధ్రాస్ అని కూడా పిలిచేవాళ్ళు. అండ్ సమ్ హిస్టారియన్ సేస్ దట్ దే ఆర్ బిలాంగ్ టు ఇక్ష్వాకు డైనాసిటీ ఆఫ్ అయోధ్య. ఏంటి, కొందరు హిస్టారియన్స్ ఏమన్నారు అంటే వీళ్ళు అయోధ్యకు చెందిన ఇక్ష్వాకు రాజవంశులు అని కొందరు హిస్టారియన్స్ అన్నారు. బట్ దేర్ వాజ్ నో ఎనీ హిస్టారికల్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్. ఏంటి, దీన్ని ప్రూవ్ చేయడానికి ఏ హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా లేదు. సో ఆఫ్టర్ దట్ ఇన్ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్, ఏంటి, నాగార్జునకొండలో ఉన్న ఇన్స్క్రిప్షన్స్లో దే ఆర్ బిలాంగ్ టు బ్లడ్ రిలేషన్షిప్ విత్ గౌతమ్ బుద్ధ. ఏంటి, నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్లో ఏం మెన్షన్ చేసింది అంటే వీళ్ళు ఇక్ష్వాకు డైనాసిటీ వాళ్ళు గౌతమ్ బుద్ధతో బ్లడ్ రిలేషన్షిప్ కలిగి ఉన్నారు అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇన్ పురాణాస్ ఇక్ష్వాకు డైనాసిటీని రూల్ చేసింది 7 కింగ్స్ అని పురాణాస్లో మెన్షన్ చేయడం జరిగింది. బట్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 4 కింగ్స్ ఆఫ్ ఎవిడెన్సెస్. ఏంటి, 4 కింగ్స్ యొక్క ఎవిడెన్సెస్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి, అంటే ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయబడి ఉన్నాయి. సో 4 కింగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ ద ఇన్స్క్రిప్షన్స్ ఆర్ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ అండ్ జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్, రామిరెడ్డిపల్లి అండ్ అమరావతి. ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఇక్ష్వాకు పీరియడ్లో ఇవ్వడం జరిగింది. ఓకే, అవి ఇంపార్టెంట్, కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి, మొట్టమొదటగా ఇక్ష్వాకు డైనాసిటీని అంటే ఇక్ష్వాకు కింగ్డమ్ని రూల్ చేసిన కింగ్ ఎవరు అంటే శ్రీ శాంతముల వన్ ఆర్ వశిష్ఠపుత్ర శ్రీ శాంతముల. ఇప్పుడు ఆయన గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ హీ వాజ్ మ్యారీడ్ ద ఉమెన్ ఆఫ్ బ్రాహ్మిన్, షీ వాజ్ మాధురి దేవి. ఏంటి, ఈయన బ్రాహ్మిన్ ఉమెన్ని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆమె నేమ్ ఏంటి అంటే మాధురి దేవి. అండ్ హీ వాజ్ ఎ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ వేదిక్ రిలీజన్. ఈయన వేదిక్ రిలీజన్ని ఫాలో అయ్యేవాడు. అండ్ హీ హ్యాడ్ 2 సిస్టర్స్, దే ఆర్ శాంతశ్రీ అండ్ హార్మ్యశ్రీ. హార్మ్యశ్రీ వాజ్ ఎల్డర్ సిస్టర్ ఆఫ్ హిమ్. ఈయనకి సిస్టర్ హార్మ్యశ్రీ. అండ్ షీ వాజ్ ప్యాట్రన్డ్ బుద్ధిజం and she constructed multi-pillar hall that is Mahachaitya at Nagarjunakonda. ఏంటి, ఈమె నాగార్జునకొండలో మల్టీపిల్లర్ హాల్ని, దాన్నే మహాచైత్య, చైత్య మీన్స్ మల్టీపిల్లర్ హాల్ అంటే మండపంని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ హీ గేవ్ అన్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ దాచేపల్లి అండ్ కీసరపల్లి అండ్ అదర్స్ ఆల్సో. ఏంటి, ఈయన కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటి అంటే దాచేపల్లి ఇన్స్క్రిప్షన్ ఒకటి, కీసరపల్లి ఇన్స్క్రిప్షన్. అండ్ హీ ఎంకరేజ్ అగ్రికల్చర్ బై డిస్ట్రిబ్యూటింగ్ ల్యాండ్స్. ఏంటి, ఈయనకున్న ల్యాండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసి అగ్రికల్చర్ని, వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేసేవాడు. ఆఫ్టర్ దట్ హీ హ్యాడ్ 2 టైటిల్స్ దట్ ఆర్ శతసహస్ర హల్లాక అండ్ ఆల్సో మహాదానాధిపతి. ఈ 2 టైటిల్స్ని గుర్తుపెట్టుకోండి. అవి ఏంటి అంటే శతసహస్ర హల్లాక అండ్ మహాదానాధిపతి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి, ఈయన అశ్వమేధ యాగాన్ని పర్ఫామ్ చేస్తాడు. అట్ ది సేమ్ టైం వాజపేయ యాగాన్ని కూడా చేయించడం జరిగింది. ఓకే, ఏంటి, అశ్వమేధ యాగ అండ్ వాజపేయ యాగ. He was performed that 2 yagas.
అండ్ హిస్ సక్సెసర్ వాస్ మటారిపుత్ర వీరపురుష దత్త. ఎవరు? శ్రీశాంతముల 1 తర్వాత వచ్చిన కింగ్ ఎవరు అంటే మటారిపుత్ర వీరపురుష దత్త. ఆయన గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ హీ వాజ్ మెన్షన్డ్ ఇన్ మెనీ ఇన్స్క్రిప్షన్స్ దట్ ఆర్ అమరావతి ఇన్స్క్రిప్షన్ అండ్ ఆల్సో జగ్గైపేట ఇన్స్క్రిప్షన్ అండ్ అదర్స్ ఇన్స్క్రిప్షన్స్ ఆల్సో. ఏంటి, ఈయన గురించి చాలా ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ హీ వాజ్ మ్యారీడ్ విత్ 3 daughters ఆఫ్ హిస్ 3 paternal aunts. ఏంటి, ఆయన యొక్క 3 అత్తల యొక్క కూతుర్లని ఈయన పెళ్లి చేసుకోవడం జరిగింది. అండ్ హీ హాజ్ మెనీ వైఫ్స్ ఆల్సో. ఈయనకి ఇంకా చాలా మంది భార్యలు ఉన్నారు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ వన్ ఆఫ్ ది వైఫ్ నేమ్డ్ రుద్రదార భట్టారిక. షీ వాజ్ డాటర్ ఆఫ్ సకా రూలర్ రుద్రసేన 2. అంటే సకా రూలర్ అయిన రుద్రసేన 2 యొక్క కూతుర్ని కూడా ఈయన మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ హిస్ డాటర్ కోడ బాలాశ్రీ వాజ్ గివెన్ టు రూలర్ ఆఫ్ వనవాసి ఆఫ్ కర్ణాటక. ఏంటి, కర్ణాటకలో వనవాసి రూలర్కి ఈయన యొక్క డాటర్ని ఇవ్వడం జరిగింది మ్యారేజెస్. అండ్ హీ కన్స్ట్రక్టెడ్ ఆర్ హీ ఎస్టాబ్లిష్డ్ శ్రీ పర్వతీయ యూనివర్సిటీ ఆర్ నాగార్జున యూనివర్సిటీ ఎట్ నాగార్జున కొండ. ఏంటి, ఈయన నాగార్జున యూనివర్సిటీని నాగార్జున కొండలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఇన్ సౌత్ ఇండియా. అండ్ ఆల్సో హీ హాజ్ సమ్టైమ్స్ రిఫర్డ్ యాజ్ అశోక ఆఫ్ సౌత్ ఇండియా. ఈయన్ని దక్షిణ భారతదేశపు అశోకగా కూడా పిలవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఈయన తర్వాత హీ ఫాలోడ్ బుద్ధిజం అండ్ హీ ప్యాటర్న్ బుద్ధిజం. గుర్తుపెట్టుకోండి, ఈయన బుద్ధిజంని ఫాలో అయ్యేవాడు. ఆఫ్టర్ దట్ హీ సక్సెసర్ వాజ్ శాంతముల 2 ఆర్ వశిష్ఠపుత్ర ఎహ్వాల. గుర్తుపెట్టుకోండి, ఈయన తర్వాత సక్సెసర్ ఎవరు అంటే ఈయన సక్సెసర్ కింగ్ ఎవరు అంటే శ్రీ శాంతముల 2 ఆర్ వశిష్ఠపుత్ర ఎహ్వాల. అండ్ he was follower of Vedic religion and constructed many Shiva temples. ఈయన చాలా కన్స్ట్రక్ట్ చేశాడు శివ టెంపుల్స్ని. అండ్ ఈయన వేదిక్ రిలీజన్ని ఫాలో అయ్యేవాడు. అండ్ ఈ గేవ్ గ్రాంట్స్ టు బుద్ధిజం. ఏంటి, బుద్ధిజంని ప్రోత్సహించడం కోసం ఈయన గ్రాంట్స్ని అంటే ఏంటి మనీని రిలీజ్ చేసేవాడు. అండ్ ఆల్సో హీ వాజ్ ద ఫస్ట్ కింగ్ టు కన్స్ట్రక్ట్ టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా. ఏంటి, ఈయన మొట్టమొదటగా దక్షిణ భారతదేశంలో టెంపుల్స్ని దేవాలయాల్ని కట్టించిన పర్సన్గా గుర్తిస్తారు. అండ్ హీ లాస్ హిస్ కింగ్డమ్స్. ఈయన కింగ్డమ్లోని కొన్ని రాజ్యాల్ని పల్లవాస్కి ఇవ్వడం జరిగింది, అంటే ఓడిపోయి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఈజ్ మోస్ట్ ఆఫ్ టెంపుల్స్ ఆర్ ఎట్ నాగార్జున కొండ. అంటే ఈయన కట్టించిన కట్టడాల్లో ఎక్కువగా నాగార్జున కొండలోనే ఉన్నాయి. దట్ ఆర్ నేమ్లీ, అవేంటి అనేవి మనం చూసుకుందాం. దట్ నేమ్స్ ఆర్ అండ్ కార్తికేయ టెంపుల్ అండ్ ఆల్సో నందీశ్వర టెంపుల్ అండ్ నవగ్రహ టెంపుల్ అండ్ నారాయణ స్వామి టెంపుల్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ బై హిమ్. అవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈయన రూల్ ఎండ్ అయిపోయాక ఈయన సక్సెసర్ ఎవరు అంటే రుద్రపురుష దత్త. ఓకే, వీరపురుష దత్త 2. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి, రుద్రపురుష దత్త ఆర్ వీరపురుష దత్త. అండ్ హీ వాజ్ కన్స్ట్రక్టెడ్ పిల్లర్ ఎట్ నాగార్జున కొండ ఇన్ హానర్ ఆఫ్ హిస్ మదర్. ఆయన మదర్ నేమ్ పైన అంటే ఆమె పేరు అంటే ఆమె గుర్తుగా నాగార్జున కొండలో పిల్లర్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ హీ లాస్ ఈస్ కింగ్డమ్. ఈయన పల్లవ కింగ్ అయిన సింహవర్మన్ చేతిలో ఈయన ఓడిపోవడం జరుగుతుంది. ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ మంచికల్లు ఇన్స్క్రిప్షన్ అండ్ మైదవోలు ఇన్స్క్రిప్షన్ ఆఫ్ శివస్కంద వర్మన్. ఈయన పల్లవ కింగ్ అయిన సింహవర్మన్ చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. ఇది ఎక్కడ మెన్షన్ చేసింది అంటే మంచికల్లు ఇన్స్క్రిప్షన్ అంటే మంచికల్లు శాసనం అండ్ ఆల్సో మైదవోలు ఇన్స్క్రిప్షన్. ఇట్ వాజ్ గివెన్ బై శివస్కంద వర్మన్. దీని గురించి శివస్కంద వర్మన్ ఇచ్చిన ఇన్స్క్రిప్షన్స్లో మెన్షన్ చేయబడి ఉంది. ఇంతటితో ఈయన రూల్ ఎండ్ అయిపోయింది.
దీని తర్వాత నెక్స్ట్ రూలర్స్ ఎవరు వస్తారు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే ఏంటి, ఇక్ష్వాకు డైనాసిటీ గురించి ఇంతటితో, అంటే ఈ కింగ్స్ గురించి చెప్పుకున్నాం, ఇంతటితో ఇది ఎండ్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ కింగ్డమ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. థ్యాంక్ యూ.